మంచిర్యాల జిల్లా మందమర్రి యాపిల్ ప్రాంతంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు పోలీసులు. డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, వెహికల్ ఇన్స్పెక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రయాణం చేసే ప్రతి వ్యక్తి రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, సిఐ శివధర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంట్లో రోడ్డు ఇంజనీరింగ్తో పాటు మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ యాపాల్ విలేజ్లో ఈ రోడ్డు దాటేటప్పుడు కానివ్వండి, నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయడం వల్ల కానివ్వండి, ఈ సంవత్సరము 3 చనిపోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ 4 చనిపోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో గ్రామ ప్రజలే బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లలకు, వాళ్ళ యొక్క గ్రామ యువతీ యువకులకు, ముఖ్యంగా ముసలి వాళ్ళు కూడా, కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా రోడ్డు దాటేటప్పుడు సరిగా కళ్ళు కనపడకుండా ఇబ్బందిగా ఉండి చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ప్రాణం కోల్పోకుండా వీళ్లకు కంప్లీట్ ట్రైన్ చేయడం జరిగింది. గ్రామ రహదారి భద్రతా కమిటీ సభ్యులు కూడా బాధ్యత తీసుకోవడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తూ ఇంకా ఇక్కడ కొన్ని మా నోటీస్కి తీసుకురావడం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కావాలని, ఇంకోటి సర్వీస్ రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ ఇచ్చు, లేకపోతే యాక్సిడెంట్ ప్రివెన్షన్ చేయడం కోసము రంబుల్ స్ట్రిప్ లాంటివి కావాలని అడగడం జరిగింది. మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు గౌరవ మంత్రి గారికి, గౌరవ ఎంపీ గారి నోటీసు కూడా తీసుకెళ్ళి వాళ్ళ స్థాయిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ నోటీసులు ఉంటుంది కాబట్టి వారి ద్వారా కూడా శాంక్షన్ చేయించడానికి ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రహదారి భద్రతా నియమాలు పాటించండి. మీకు ఎంతో తొందర ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రాణము పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను.